ఇంకా తిరుమల కొండపైకి వెళ్తున్నాము. చాలా ప్రశాంతమైన ప్రయాణం అండి ఇది. మనలో చాలామంది చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఈ ఫీలింగ్కి అసలు ఇంకేది మ్యాచ్ అవ్వదండి. మనం ఎన్నో ప్లేసెస్ చూస్తుంటాం, ఎన్నో విజిటింగ్ ప్లేసెస్, టూరిస్ట్ ప్లేసెస్ అని ఎన్నిటికో వెళ్తుంటాము. కానీ ఇక్కడ ఉండే ఫీలింగ్ మాత్రం చాలా డిఫరెంట్ అండి. మేబీ అక్కడ ప్రకృతి వలన అనుకుంటాను. ఇంకా మేము వెళ్ళిన తర్వాత మేము మా చిన్న అబ్బాయి వాళ్ళకి టూ అటాచ్డ్ రూమ్స్ విత్ 2 bathrooms అన్నమాట. 2 రూమ్స్లో డబుల్ బెడ్స్ ఉన్నాయి. ఇలా దొరికింది. మా పెద్ద అబ్బాయి వాళ్ళు కళ్యాణం బుక్ చేసుకున్నారు, వాళ్ళకి వేరే రూమ్ అనమాట. చాలా బాగుందండి, స్పేషియస్గా. మేము తీసుకున్నది ఏసీ రూమ్ అయినా అసలు ఏసీయే, ఫ్యాన్ కూడా అవసరం రాలేదండి, అంత చల్లగా ఉంది. ఇక ఇది కొండపైకి ఎక్కగానే మేము ఫస్ట్ టిఫిన్స్ చేసాము. ఇక్కడ చాలా టిఫిన్ సెంటర్స్ ఉంటాయి కదా, ఇంకా ఎవరికి కావాల్సింది వాళ్ళు తిని ఇక టెంపుల్కని బయలుదేరిపోయాము. చూడండి అసలు ఎంత బాగుందో, పీస్ఫుల్గా ఉండండి. అసలు అక్కడే ఇంకో 2 రోజులు ఉంటే బాగుండు అనిపించింది. అయితే మా చిన్న అబ్బాయి చిన్న కోడలు వాళ్ళు నడకదారిలో వచ్చారండి. అలా వస్తామని మొక్కుకున్నారు మా అర్జున్ బాబుతో. వాళ్ళు కొన్ని వీడియోస్ తీస్తే అవి నేను దీనికి యాడ్ చేస్తున్నాను మీతో సరదాగా షేర్ చేయడానికి. అక్కడ నడకదారిలో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంటండి. ఫుడ్ అంటే, వాటర్ అంటే, రకరకాల తినడానికి అన్నీ బాగున్నాయి. అక్కడక్కడ రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉంది. కొన్ని యానిమల్స్ కూడా కనిపించాయంటండి. ఈ మధ్యకాలంలో మనం చాలా ఇన్సిడెంట్స్ వింటున్నాము. ఇవి జింకలేనండి, అది కూడా వీళ్ళు డే టైంలో కదా, టెన్షన్ ఏం లేదు. ఇంకా సాయంకాలం తయారీ గుడి ఎదురుగా వచ్చాము. అసలు ఈ మెట్ల పైన కూర్చొని రోజంతా గోపురాన్ని చూస్తూ గడిపేయచ్చండి, అంత బాగుంటుంది కదా. మాకు ప్రొద్దున్నప్పుడు అంత జనం అనిపించలేదు, సాయంకాలం వరకు కొద్దిగా జనం ఎక్కువ ఉన్నారు. ఎంతమంది ఉన్నా అక్కడి ప్రశాంతత వేరే నీళ్ళండి. ఇక మధ్యాహ్నం భోజనానికి వెంగమాంబ అది అన్నప్రసాదం ఉంటుంది కదా, అక్కడికి వచ్చాము. ఇక దేవుడు ప్రసాదంగా అక్కడ భోజనం చేశాము. ఇక దేవుడి ప్రసాదంకి గురించి వర్ణించాల్సింది ఏముంటుంది చెప్పండి. అన్ని వేల మందికి వాళ్ళు అన్నిసార్లు భోజనం పెట్టడం చాలా గొప్ప విషయం అండి. అది దేవుడి ప్రసాదంగా భావించి కళ్ళకు అద్దుకొని మరీ మేము తిన్నాము. వేడివేడిగా వాళ్ళు అంతమంది సేవ చేస్తున్నారు. ఇక పైన అభయాంజనేయ స్వామి గుడి దగ్గర అనమాట. ఇక్కడ కూడా దీపాలు ఉంటాయి కదా, అక్కడ కొబ్బరికాయ కొట్టడానికి దానికి ఇక్కడ కూడా హుండీలో నేను కానుకలు వేసుకున్నాను. నేను మొక్కుకొని తెచ్చుకున్నాం అనమాట. ఆంజనేయ స్వామికి ఎదురుగా మనకు గోపురం కనిపిస్తూ ఉంటుంది కదా, అక్కడ అనమాట. జనం ఉన్నారులేండి మామూలుగా, అయినా పర్వాలేదు, కదులుతూ ఉన్నారు. ఇంకా అది అయిన తర్వాత కొబ్బరికాయ, హారతి కర్పూరం తీసుకొని కొబ్బరికాయలు కొట్టే ప్లేసెస్కి వెళ్ళాను. ఇంకా అందరికీ తొందరే కదండి, అక్కడ క్యూ లైన్ అంటూ ఏం లేదు. ఇంకా మనమే తోసుకొని వెళ్ళిపోయి మన మొక్కుబడి చెల్లించుకోవడం అనమాట. అక్కడ కొంచెం సైడ్ తీసుకొని వెళ్ళి కొబ్బరికాయ కొట్టాను. పక్కనే చూసారా కొత్తగా పెళ్ళైన దంపతులు చాలామంది కనిపించారండి. కొత్తగా పెళ్ళైన దంపతుల్ని వాళ్ళని చూస్తుంటే ఎంత ముచ్చటేసిందో అసలు. పెళ్ళవగానే కొందరు మొక్కుబడులు ఉంటాయి కదా, పెళ్లి బట్టలతో వస్తామని, అలా అన్నమాట. చక్కగా ఉన్నారు కొత్త జంటలు. ఇంకా మేము కొంచెం చిన్న చిన్న వస్తువులు షాపింగ్ చేసాము. ఇక్కడ మా వాళ్ళకి ప్రసాదాలతో పాటు ఇవ్వడానికి కుంకుమ అని, గంధము, ఇంకా మా పిల్లలు ఏంటో కొన్ని ఆడపిల్లలకు కావాల్సిన వస్తువులు, మెళ్ళోయి, గాజులు అలాంటివి అవి కొనుక్కున్నారనమాట. ఇంకా ఆ షాపులన్నీ అదిగోండి ఎదురుగా టాయ్స్ పిల్లలకి. మా అర్జున్కి తెలియదు కానీ అభిరామ్కి తెలుసు. ఇంకా అక్కడే కొన్ని స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్, టిఫిన్స్ అవి కూడా వేడివేడిగా చేస్తున్నారు. మేము కొన్ని స్నాక్స్ తిని కాఫీలు, టీలు తాగాము. మా అర్జున్ బాబు చూడండి తిరునామాలు పెట్టుకొని ఎంత ముద్దుగా ఉన్నాడో, పంచె కట్టుకొని. ఇంకా మేము ఏంటంటే అసలు తినడానికే పుట్టినట్టు తింటూ తిరుగుతున్నాము, రకరకాలై ఏదో చిరుతిళ్ళు. ఇంకా నైట్ అందరము ఎవరికి కావాల్సింది వాళ్ళు టిఫిన్స్ ఆర్డర్ చేసుకున్నాము.
ఆర్డర్ చేసుకొని రకరకాలుగా ఆర్డర్ చేసుకొని అన్నీ కలిపి షేర్ చేసుకొని తిని ఎంజాయ్ చేసామండి.